హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు పానీపూరి ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఎందుకు 10 రూపాయలకి వచ్చే పానీపూరికి ఎందుకు రిస్క్ అనుకుంటున్నారా? మనకు పానీపూరితో పాటు బోనస్గా బయట తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంత అవసరమా? మనకు ఇంట్లోనే చాలా ఈజీగా మనం పానీపూరి చేసుకున్నాం అనుకోండి, మన పిల్లల ఆరోగ్యము, మన ఫ్యామిలీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. ఏమంటారు? పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. బఠానీలు చూడండి, తెల్ల బఠానీలు, వైట్ బఠానీలు. పానీపూరిలోకి పానీ తయారు చేసుకోవడానికి చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇలా నానబెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర బాగా కడిగి పెట్టుకోవాలి. పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఒక లెమన్, కొద్దిగా సాల్ట్, చాట్ మసాలా, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, కొద్దిగా కారం. వీటితో పానీ తయారు చేసుకుంటాం. మసాలాకు ఉడకబెట్టుకున్న బఠానీలు, తెల్ల బఠానీది ఇదిగోండి, ఉడకబెట్టుకోవాలి. ఇలాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఆలు, బంగాళాదుంపలు 2, చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. పానీలకు వేసే ఇంగ్రీడియంట్స్నే మనం ఈ మసాలాలోకి కూడా వేస్తున్నాము. దీంట్లో కూడా సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్నే మనము వీటిలో కలుపుకుంటాం. మనం పానీ తయారు చేసుకుందాం. ముందు కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, సాల్ట్, పింక్ సాల్ట్ అండి. ఇది ఏదైనా తీసుకోవచ్చు, నేను పింక్ సాల్ట్ తీసుకుంటున్నాను. పెద్ద లెమన్ ఉంటే హాఫ్ చాలు, చిన్నది కాబట్టి 1 వేస్తున్నాను నేను. లెమన్ పిండుకుంటున్నాను నేను. చిన్నదైతే 1 సరిపోతుంది, పెద్దదైతే హాఫ్. ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం. పానీ తయారు చేసుకోవడానికి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, అల్లం, లెమన్, కొద్దిగా సాల్ట్. ముందుగా పానీ తయారు చేసుకోవడానికి పెద్ద బౌల్ తీసుకుందాము. తీసుకున్నాక చింతపండును నానబెట్టుకోవాలి. ఇలాగా పెద్ద సైజు అంతా నిమ్మకాయ నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా మనం రసం తీసుకుందాము. మెత్తగా నానిపోయింది చింతపండు, పూర్తిగా రసం తీసేసుకుందాం. ఈ బౌల్లోకి రసం తీసుకుందాము. ఇందులోకి ఇంకొన్ని వాటర్ పోసుకొని ఇంకొంచెం రసం తీసుకుందాము. చింతపండు రసం తీసుకున్నాం కదా ఈ పెద్ద బౌల్లో, ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వాటర్తో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇలాగా చాలా మెత్తగా చేసి పెట్టుకుంటాం కదా, అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. వేసుకొని సాల్ట్, కొద్దిగా సాల్ట్, మనం ఆల్రెడీ ఆ పేస్ట్లో కూడా సాల్ట్ వేసాం కదా, కొద్దిగా కారం, మిరియాల పొడి, చాట్ మసాలా, ఇది జీలకర్ర పౌడరు, ఇవన్నీ వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. నేను 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను వాటర్.
అయిపోయింది. మనకు పానీ రెడీ అయిపోయినాయి. పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయినాయి మనకు. ఇది పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని మనం మసాలా తయారు చేసుకుందాం. 2 ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి 2 ఆలు. స్పూన్ తీసుకొని లేదా చేత్తో కూడా ఒత్తుకోవచ్చు. నేను స్పూన్తో అంటున్నాను. ఇదిగోండి చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఇలాగా. ఆలుగడ్డని ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి ఈ తెల్ల బఠానీని ఉడికించుకున్నాం కదా మనము, చూడండి మెత్తగా ఉడికినాయి. నాకు ఒక 10 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను మెత్తగా. 10 విజిల్స్ వచ్చాయి నాకు. ఇందులోకి వేసేసుకుందాం. ఇందులోకి కొత్తిమీర పుదీనాని ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా ఇందులో వేసేస్తున్నాను. ఆనియన్స్ చూడండి, ఆనియన్స్ కూడా ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. మనం పానీలోకి ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో సేమ్ ఈ మసాలాలో కూడా వేసుకోవాలి. మనం పానీపూరి స్టఫ్ పెట్టుకోవడానికి మసాలా తయారు చేసుకుంటున్నాం కదా, ఇందులో కూడా సేమ్ అన్నీ అందులో వేసుకున్నవి దీంట్లో కూడా వేస్తున్నాం మనం. ఇది జీరా పౌడర్, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఇది చాట్ మసాలా, కారం, ఉప్పు, ధనియాల పొడి, అంతే. మొత్తం కలిపేసుకోవడం. మనం దీంట్లోకి ఏమి ఆయిల్స్ ఏం వాడలేదు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఒక్క 10 నిమిషాలు ఓపికగా చేసుకుంటే అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది. ఈ మసాలా మొత్తం రెడీ అయిపోయింది. పానీపూరిలోకి మనకు పానీ రెడీ అయిపోయినాయి, మసాలా రెడీ అయిపోయింది, చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్. ఇప్పుడు మనం పానీపూరి తయారు చేసుకుందాము. పానీపూరి తయారు చేసుకోవడానికి ఇలాంటివి ప్యాకెట్స్ మనకి మార్కెట్లో, సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి మనకు. ఇప్పుడు మనం పాపడ్ ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, అలాగే ఇవి కూడా మనకు రెడీమేడ్గా దొరుకుతాయి. చాలామందికి ఇవి చేయడం రాదు కదా, ఇలా ప్యాకెట్స్ కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. పూరీలు తయారు చేసుకుందాం. ముందుగా ఇలా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ హీట్ ఉండకూడదు ఆయిల్, మరి తక్కువ కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి హీట్. ఈ పానీపూరి పాపడ్ తెచ్చుకున్నాం అనుకోండి, మనకు రిస్క్ కూడా తక్కువే. మన పాపడ్ ఎలా వేయించుకుంటాం అలా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచి షేప్ వస్తున్నాయి, రౌండ్స్. ఇదిగోండి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటున్నాయి. చూడండి మంచి రౌండ్ బాల్స్ లాగా వస్తున్నాయి. పూరీలు కూడా రెడీ అయిపోయినాయండి. ఎంత సింపుల్గా పానీపూరి చేసుకోవచ్చు ఇంట్లో, చూసారు కదండి. ఇదిగో మంచి పూరీలు
స్టఫ్ కోసం మంచి మసాలా కర్రీ చేసాము. ఇప్పుడు స్టఫ్ చేసి చూపిస్తాను మీకు. స్పూన్ తీసుకొని ఇష్టం చేత్తో కూడా పెట్టుకోవచ్చు. చూడండి, మీకు కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఈ ఆనియన్స్ని చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ పానీ చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకున్నది. వీకెండ్స్ కొంచెం ఓపిక చేసుకొని పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి వాళ్ళు. మనం బయటికి వెళ్ళి ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట పరిస్థితులు అస్సలు బాగలేవు, ఏ తిన్నా అనారోగ్యమే వస్తుంది. కాబట్టి ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి ఇలా చేసుకొని తినండి. బయటవి మర్చిపోతారు పిల్లలు. వాళ్ళని పానీపూరి తిననీయకుండా కంట్రోల్ చేయొచ్చు బయట నుంచి. నేను నా పిల్లల్ని అలాగే కంట్రోల్ చేశానండి. మీరు కూడా బయటకి పంపించకుండా ఇంట్లోనే చేసి పెట్టి వీక్లీ వన్స్ పిల్లలతో కలిసి తింటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్యామిలీ మంచి బాండింగ్ ఏర్పడుతుంది, అంతే కదా. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.